ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 17 చూసినట్లయితే, నీ గాయములను మాన్పేదనని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియదేవుని బిడ్డ, గాయపరచబడిన స్థితిలో ఉన్నారా? ఈరోజు ఏ గాయంతో ప్రభు సన్నిధికి వచ్చావో, ఏ గాయంతో ఈ మాటలు వింటున్నావు? కొంతమందిని చూస్తూ ఉంటే వారి హృదయం అంతా గాయపరచబడి ఉంటుందండి. అందుకే ప్రభు చెప్తూ ఉంటాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడిను, వారి గాయములను కట్టేవాడిని అని చెప్పేసి. ఆయన నీ గాయాన్ని రేపే దేవుడు కాదు. మనుషులు చూడండి, మనం ఏదైనా విషయంలో బాధపడుతున్నాం, ఏదైనా విషయంలో కలవరపడుతున్నాం, ఏదైనా విషయంలో కృంగిపోతున్నాం అంటే ఇంకా మనల్ని కృంగదీస్తూ ఉంటారు, ఇంకా మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు. కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మన గాయాలన్నిటినీ కూడా తన గాయపడిన హస్తముతో ఆయన ముట్టి స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. భయపడకు ప్రియదేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలో నిలబడండి. అది ఏ గాయమైనా సరే, నిశ్చయంగా మనుషుల్ని పైన వేస్తున్న నిందలే కావచ్చు, వస్తున్న అవమానాలే కావచ్చు, ఈరోజు అంతా కోల్పోయి ఒంటరిగా ప్రభు సన్నిధిలో నిలబడ్డావా? తిరిగి రెండంతలుగా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు, మేలు చేస్తాడు. ప్రభువుని బట్టి, ప్రభు యందు విశ్వాసంతో ముందు కొనసాగింపబడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నిశ్చయంగా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.